హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధూమ్ధామ్ ముచ్చట్లు. దోస్తులు మంచిగా ఉన్నారా అందరూ? ఈరోజు ఏంటిదంటే మంచిగా మీకోసం ఒక ఫుల్ వీడియో తీయడానికి వచ్చినాం అన్నమాట. దోస్తులు అందరు వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ వస్తలేవు, సబ్స్క్రైబ్స్ వస్తలేవు, హైప్స్ కూడా ఇవ్వండి దోస్తులు. అట్లా మీరు హైప్స్ ఇస్తే మీ మీలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది చూసి సబ్స్క్రైబ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీరు లైకులు కొడితే మాకు మంచి మంచి వీడియోస్ తీయడానికి బూస్ట్ అన్నమాట. అదే ఉంటుంది కదా యాడ్, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. అట్లా లైక్స్ ఆర్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. సో గైస్ ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్, అట్లనే బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. ఎప్పుడైనా మేము షార్ట్స్ అయినా వీడియోస్ అయినా తీసినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం పదండి. సో గాయస్, వీడియో పేరు చెప్పుడు మర్చిపోయినా. అక్కడ మా బాస్ ఉన్నాడు కదా, ఆయన చెప్తాడు వినండి. బాస్ పనిలో ఉన్నప్పుడు పిత్తులు వేస్తే అదన్నమాట గైస్ వీడియో. మీరు నవ్వుకొని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసి వీడియో షేర్ చేయండి గైస్. లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం పదండి. అరే రమేష్గా ఆగురా, ఎటు ఉరుకుతున్నావు? ఒక్క నిమిషం ఆగు. అగో ఎవరో వెళ్తాను నన్ను. అరే సురేష్గా, ఎందుకు వెళ్తున్నారా నన్ను చెప్పు. అరే ఏం లేదురా, ఆకలి అవుతుంది, తినద్దామారా? సరే సరే పాప, నాకు కూడా ఆకలి అవుతుంది, పా తినద్దాం. ఎక్కడికో హోటల్కి పోయేద్దాం పా. పప్పన్నం తినేసి వద్దాంపా. ఏరి సురేష్ గారు ముందు రమేష్ గారు వెళ్ళి కనబడతలేరు. సరే తి మళ్ళీ ఎడికన్నా పోని, నేను పోయి పని చేసుకుంటా. అబ్బా మంచిగా తిన్నాం కారా పప్పన్నం. అవునరా, పప్పు అన్నం అయితే కమ్మ ఉన్నది. ఎటు పోయిర్రా పూరగాళ్ళారా? అయ్యో సార్, ఆకలి అవుతుందని పోయి వచ్చినాం సార్. ఏం తిన్నారా? పప్పన్నం తినొచ్చినాం సార్. అయ్యో గంత పెద్ద హోటల్కి పోయి పప్పన్నం తినొచ్చిల్లా మీరు? ఏదో బిర్యానీ తింటే ఏమవు? మీరు పెద్ద లచ్చలు మాకు శాలరీలు ఇస్తాలు, మేము పోయి బిర్యానీలు తినొస్తాం సార్. అవునరా రమేష్, కరెక్ట్గా చెప్పినావు. సరే సరే నేను పోయి వర్క్ చేసుకుంటా. మీరు నేను రమ్మన్నప్పుడు రారి, ఒక పని చెప్తా మీకు. సరే సార్, పో. అరే రమేష్, మంచిగానే పప్పు తినొచ్చినాం కానీ మన ఇద్దరికి పప్పు పడదు కదా, గ్యాస్ ట్రబుల్ కదా. అరే అవును కదరా, ఇప్పుడు మనం బాస్ దగ్గరికి పోయినప్పుడు మనకు పిత్తులు ఎట్లా? ఇక సార్ గారు మనకి శాలరీ కట్ చేస్తే ఏం చేస్తాం రా? ఇప్పుడు మనం బాస్ దగ్గర వెళ్తే పిత్తుతో ఏం చేస్తాం రా అక్కడ? అరే రమేష్, సురేష్ రారా. హలో హలో, చెప్పండి ఎవరు మీరు? సార్ మీరా? చెప్పండి సార్. సార్ చెప్పండి సార్, ఎందుకు పిలిచారు? వాడగానంత గబ్బు వాసన వస్తుంది, షీనంత కక్కచ్చినట్టు అవుతుంది. నీళ్ళకించి పోతా అంత గబ్బు వాడుగాను. గంతగానం ఎవడ తినమన్నాడు మిమ్మల్ని? పప్పు షీ అంత మురుగు వాసన షీ. మనం వేసిన పిత్తులకి దెబ్బకి బాస్ గాడు ఊరికిండురా. మనం కూడా పోదాం పారా, అంత వాసన వస్తుంది బాగా. అరే ఆగురా, నేను కూడా వస్తానా. బర్రెన కొడుకల్లారా, ఏందిరా వాసన అంత గబ్బు వచ్చింది, షీ. అది ఇంకా నా ముక్కులకేం చేయవచ్చలేదు, అంత నా ముక్కుల దూరింది. అయ్యో సార్, మీకు ఎప్పుడు మర్చిపోయినా, మాకు పప్పు తింటే పడది, పిత్తులత్తనే ఉంటాయి. ఎక్కడ నిల్చుండి అక్కడ పిత్తులత్తనే ఉంటాయి, డర్ అనుకుంటా. చీని అవ్వ, నేను ఎక్కడున్నా నన్ను అక్కడ వదిలిపెట్టేటట్లు లేరు కదా, నేను ఇంటికి పోతాను. పోవా సార్, మా జీతం ఇచ్చి పోర్లి సార్ ప్లీజ్. వద్దు మొక్కలారా, పందు లేక పప్పు తినేసి మీకు జీతం లేదు ఏం లేదు, నడరే. సార్ గారు దెబ్బకి భయపడి ఊరికిండ్రా. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. వీడియో ఎట్లుందో కామెంట్ పెట్టండి. లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి
బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి గాయస్. మళ్ళీ కొత్త వీడియోతోటి మీ ముంగట ఉంటాం గాయస్. బాయ్ బాయ్ అందరికీ.